నమస్తే, నేను మీ మోనిక. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలని ప్రజలకి చూపించి తాము అధికారంలోకి అయితే రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తారా లేదా అని చాలా ప్రశ్నలు ఉండిపోయాయి. ఈ ప్రశ్నలకు సమాధానంగానే ఒక దరఖాస్తు ఫామ్ అయితే రెడీ చేసింది. మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం, అదే ఈ ఫామ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఈ ఫామ్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రజాపాలన ఫామ్ ఎలా ఫిల్ చేయాలి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ఫస్ట్ ఈ ఫామ్ ఫిల్ చేయడానికి కుటుంబ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ కుటుంబ వివరాల్లో ఏమేం కాలమ్స్ ఉన్నాయి, ఎలా ఫిల్ చేయాలని చాలా మందికి తెలియట్లేదు. అండ్ ఈ ఫామ్ ఫిల్ చేయడం కోసం చాలా మంది తెలియకుండా డబ్బులు ఇచ్చి మరీ ఫామ్ ఫిల్ చేయడం ఇలా చేస్తున్నారు. మినిమం చదువుకున్నా సరే ఈ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఎలా ఫిల్ చేయాలి, ఏ వివరాలు నింపాలి, ఈ విషయాలన్నీ ఈరోజు నేను మీకు తెలియజేయడం కోసం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఉన్నాను. సో చూద్దాం. ఈ ఫామ్ మీరు చూస్తున్నారు, కుటుంబ వివరాలు అనే కాలం మనకు కనిపిస్తోంది. ఈ కుటుంబ వివరాలు అనే కాలంని ఫిల్ చేయడానికి మొట్టమొదటిగా దరఖాస్తుదారు వివరాలు, అంటే ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేస్తే బాగుంటుందన్నమాట. దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అని ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటి యజమాని పేరునైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ అనే పేరు తీసుకుందాం అనుకోండి, మహేష్ ఇంటి పేరు రెండు కలిపి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఫిల్ చేయాలి. ఇప్పుడు యజమాని వివరాలన్నీ మనం ఫిల్ చేస్తున్న టైంలో నెక్స్ట్ స్త్రీ, ఒక్కొక్కసారి ఫ్యామిలీలో మ్యాక్సిమం జెంట్సే ఉంటారు ఇంటి పెద్దగా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా కోల్పోయి ఉంటే కనుక ఎవరు ఆ డీటెయిల్స్లో స్త్రీయా, పురుషుడా లేదా వేరే జెండరా అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్త్రీ అయితే ఇక్కడ టిక్ కొట్టాలి, పురుషులు అయితే ఇక్కడ, వేరే జెండర్ అయితే ఇక్కడ టిక్ కొట్టాలి. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. అంటే తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకున్నారనమాట. అందులో ఎస్సీ అయితే ఇక్కడ, ఎస్టీ అయితే ఇక్కడ, బీసీ అయితే ఇక్కడ, మైనారిటీలు అయితే ఇక్కడ, వేరే ఇతరులు ఎవరైనా సరే ఓసీఆర్ మిగతా అదర్ ఎవరైనా ఉంటే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పుట్టిన తేదీ అనేది మనకి క్లియర్గా మన సర్టిఫికేట్స్లో ఉన్న పేరుని కనుక మనం ఇస్తే, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మన సర్టిఫికేట్స్లో ఇప్పుడు ఆధార్ కావచ్చు, అలాంటి మన ప్రూఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దానిలో ఈ పుట్టిన తేదీని ఫిల్ చేయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ ఈ బాక్స్లో ఒక్కొక్క నంబర్ ఫిల్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతే కరెక్ట్గా తేదీకి సరిపోయే బాక్సే ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎన్ని నెంబర్స్ ఉంటే ఎగ్జాక్ట్గా అంతే ఉంటుంది. ఒక్కొక్క నెంబర్ మీరు ఒక్కొక్క బాక్స్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఏది మనకి రావాలి, గ్యారంటీ ఏదన్నా మన వరకు రావాలంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో వాటి నెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది ఇందులో. ఫస్ట్ ఆధార్ నెంబర్ చూసిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మొబైల్ నెంబర్, మీకంటూ ఇప్పటి వరకు ఏవైతే మీకు ఆధార్ కానీ దేనికైనా సరే ఒక నంబర్ ఇచ్చుంటారు, మీరు కంటిన్యూస్గా వాడే నంబర్ ఇస్తేనే ఒకవేళ వాళ్ళు మీకు ఫోన్ చేసినా లేదా ఒక ప్రూఫ్ కోసం ఉండాలన్నా నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వృత్తి, అంటే మీరు ఏం చేస్తున్నారు, ఒక రైతుగా ఉన్నారా, లేకపోతే కూలీగా మీరు వెళ్తున్నారా, లేదా ఏమైనా చిరు వ్యాపారాలు ఏమైనా చేసుకుంటున్నారా, ఏంటి అనేది మాత్రం వృత్తిలో మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రైతు అయితే రైతు అని, లేదు చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని ఉన్నారంటే అలా రాయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలని ఇక్కడ ఒక పెద్ద బాక్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఫిల్ చేయడానికి ఒక పెద్ద బాక్స్ ఇచ్చారు. ఫస్ట్ క్రమ సంఖ్య, ఎంతమంది ఉన్నారని నంబరింగ్ ఇస్తే బాగుంటుంది కాబట్టి 1, 2, 3 ఎంతమంది ఉంటే వాళ్ళు. ఫస్ట్ ఇంటి యజమాని పేరు రాసిన తర్వాత వైఫ్ పేరు ఫస్ట్ రాసుకోవడం, పిల్లల పేర్లు వరుసగా రాసుకోవడం, లేదా ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు, అలా క్రమంగా ఇక్కడ నంబర్స్ ఇచ్చుకొని ఫస్ట్ వాళ్ళు పేరు అడిగారు. ఇక్కడ ఎవరైతే ఇంటి యజమానితో పాటు మిగతా సభ్యుల్లో వాళ్ళ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమవుతారు, ఇప్పుడు ఒకవేళ ఇంట్లో నాన్న ఉన్నారనుకోండి, వైఫ్ భార్య, ఒకవేళ భార్య అయితే వాళ్ళ సంబంధం భార్య కాబట్టి ఇక్కడ భార్య రాస్తారు. లింగం, ఆవిడ స్త్రీ అవుతుంది కాబట్టి స్త్రీ అని రాస్తారు. ఆవిడ పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్. ఆధార్ అనేది ప్రతి వ్యక్తికి సపరేట్గా ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఎవరిది వాళ్ళదే అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం మీకు అర్థమైంది. ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నాం, ఇప్పుడు ఇంటి యజమాని పేరు అనుకున్నాం, తర్వాత స్త్రీ అయితే ఇక్కడ స్త్రీ వివరాలు అనుకున్నాం కదా, తర్వాత పిల్లలు అనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మొదటి సంతానం పేరు ఇక్కడ రాసి రెండో నంబర్ వేయాలి. ఇక్కడ వాళ్ళ పేరు, అలాగే దరఖాస్తు వాళ్ళకున్న సంబంధం, పెద్ద కొడుకు అయితే పెద్ద కొడుకు, లేదా పెద్ద కుమార్తె అయితే పెద్ద కుమార్తె. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, వాళ్ళు వయసు మేలా ఫీమేలా అదేంటి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఎంతమంది ఉంటారో అంతమంది డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనకైతే ఇక్కడ ఒక 7 కాలమ్స్ ఇచ్చారు. మ్యాక్సిమం కుటుంబంలో మనం చూస్తే 6 వరకు ఉంటారు, లేదా కొంతమంది 8 మంది వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతవరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఫస్ట్ పేజ్ని మనం ఇప్పటివరకు చూసాం, కుటుంబ వివరాలు అయితే రాసాం. తర్వాత పేజీలో ఏముందో ఒకసారి మనం చూద్దాం.
సో మొత్తానికి సెకండ్ పేపర్ మీరు చూసారు కదా, ఆ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో మనం ఇక్కడ కూడా డిస్ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ చిరునామా అని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఫస్ట్ పేజీలో అయిపోయిన తర్వాత చిరునామా అని పైన రాస్తుంది. ఆ చిరునామా తర్వాత ఇంటి నెంబరు, వీధి, ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఒక ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ మనం తీసుకున్నాం అనుకోండి, దానిలో ఉంటాయి. లేదు మేము బయట వేరే ఇంటి దగ్గర ఉంటున్నాం, మాకు పర్టికులర్ ఇల్లు అంటూ లేదు అనుకుంటే ప్రస్తుతం మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చే గ్యాస్ బిల్లో ఉంటుంది. లేదు అంటే మీరు కరెంటు బిల్లు వస్తున్నా దానిలో కూడా మినిమం డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడైతే ఉంటున్నారో నివసించే ఇల్లని మెన్షన్ చేసి అక్కడ రాయాల్సి ఉంటుంది. గ్రామం, మున్సిపాలిటీ, మండలం, ప్రతి డీటెయిల్ కూడా మనకి ఏదైతే ఈ కార్డ్స్ ఉంటాయో వాటిలో క్లియర్గా ఉంటుంది. ఆ వివరాలన్నీ ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. ఇంటి నంబరు, వీధి ఫస్ట్ లైన్లో, రెండో లైన్లో గ్రామం, మున్సిపాలిటీ ఏది, గ్రామం అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఏది అని, తర్వాత మీ మండలం ఏది రాయాలి. ఆ తర్వాత ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చారు కదా, వార్డు నెంబర్స్ ఉంటాయి. వార్డు నెంబర్ అనేదాన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. జిల్లా, మీ జిల్లా పేరు కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇదేంటి అంటే చిరునామా ఎలా అనేది. ఇక మొత్తం వరకు మీరెవరు, మీరు ఎక్కడుంటారు, మీకు ఏమేం కార్డ్స్ ఉన్నాయి, ఈ పథకాలన్నీ రావాలంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ, అదేవిధంగా రేషన్ కార్డ్, ఇవి రెండింటిని బేస్ చేసుకుని ఇస్తున్నారు. కాబట్టి అసలు మీరెవరు, ఎక్కడుంటున్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఆధార్ నెంబర్స్తో పాటు మనం ఫిల్ చేసేసాం. ఆ తర్వాత మనకు కనిపించేది అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు సేకరిస్తారనమాట. అంటే మనం దానికి అర్హులా కాదా, మనకి ఆ పథకం రావాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలకు సంబంధించి సపరేట్గా కాలమ్స్ ఇచ్చారు. అవేమేంటి మనం చూద్దాం. మొట్టమొదటిగా వాళ్ళు మెన్షన్ చేసింది మాత్రం మహాలక్ష్మి పథకం. సో ఈ మహాలక్ష్మి పథకం అనేది స్త్రీలకు ఇస్తున్నారని మనందరికీ తెలుసు, చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంది భావించి కాంగ్రెస్కి ఓటు కూడా వేశారు. ఆ పథకానికి వీళ్ళు ఇచ్చిన కాలమ్స్ మనం ఒకసారి చూద్దాం. ప్రతి నెల కూడా 2500 ఆర్థిక సహాయం, అంటే ఇది మనం ఎక్స్పెక్ట్ మహాలక్ష్మి పథకంలో వాళ్ళు ఏవేవైతే ఇస్తున్నారో వాటిని పొందుపరచడం జరిగింది. మనకి మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది అంటే ఇక్కడ టిక్ చేయాలి, మనం ఈ బాక్స్లో టిక్ చేయాలి. ఆ తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఈ మహాలక్ష్మి పథకంలోనే గ్యాస్ సిలిండర్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా మనకు అవసరమే అనుకుంటే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి నిజానికి మనకు గ్యాస్ కావాలి అంటే మన దగ్గర గ్యాస్కి సంబంధించిన బుక్ ఉంటుంది, ఎక్కడ మనం గ్యాస్ తీసుకుంటాం ఆ డీటెయిల్స్ కావాలి కదండి. అవి ఇక్కడ 3 పాయింట్స్లో ఇచ్చారు. అవి ఏమేంటి అనేది మన గ్యాస్ బుక్ ఓపెన్ చేసినా లేదా మనం ఎక్కడైనా గ్యాస్ తీసుకుంటే వాళ్ళు అడిగినా వివరాలు మనకి ఇస్తారు. ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నెంబర్, ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది. వాళ్ళు కనెక్షన్ తీసుకున్నప్పుడు ఒక నెంబర్ అంటూ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే మనకు ఆధార్తో పాటు ఒక ఇంట్లో వంట చేసుకోవడానికి గ్యాస్ కావాలన్నప్పుడు ఒక నెంబర్ ఇస్తారు కదండి, అది నెంబర్ ఫస్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్పి గ్యాసా, భారత్ గ్యాసా, రకరకాల పేర్లు ఉంటాయి, ఇండియన్ గ్యాస్ అని రకరకాల. మీరు ఏదైతే తీసుకున్నారో మీ బుక్ మీద ఉంటుంది అక్కడ ఏదనేది, అది మీరు రాయాల్సి ఉంటుంది, కంపెనీ పేరుని. ఆ తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకి 4 ఉన్నారనుకోండి, 4కి సంవత్సరానికంటే మ్యాక్సిమం 4 నుంచి 5 సిలిండర్లు పడతాయి. సుమారుగా వేసుకుంటే వాళ్ళు 3 పూట్ల వాళ్ళు వండుకున్నా లేదంటే ఎలా అయినా సరే, అలా మీరు ఆలోచించి మీ సంవత్సరానికి ఎన్ని పడతాయి అనే ఒక ఎజంప్షన్ నెంబర్, మాకు ఇన్ని పడతాయి, ఆ నెంబర్ని మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సిలిండర్ల సంఖ్య అని ఇక్కడ 3వ కాలం ఇచ్చారు కదా, ఇక్కడ యాడ్ చేయాలి. సో మనకి ఫస్ట్ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏమేం కావాలో ఫస్ట్ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ గ్యారంటీ ఏంటంటే రైతు భరోసా పథకం. రైతులకు ఉపయోగపడుతుందని రైతు సోదరులంతా కూడా డిసైడ్ అయ్యి కాంగ్రెస్ కోటేశారు కదా, ఆ పథకాలు మీకు వర్తించాలి, వర్తింపచేయాలి అంటే ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఈ రైతు భరోసా పథకంలో రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు 15,000 రూపాయలు ఇస్తారు అనేది ఇక్కడ. అండ్ ఇక్కడ పాయింట్స్ని మనం చూద్దాం. 2 పాయింట్స్ ఇచ్చారు. రైతు, కౌలు రైతు అని మనకి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే సొంతగా భూమి ఎవరైతే 1 ఎకరం ఉన్నవాళ్ళు, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు అలా ఉంటారు, లేదా ఎవరైతే సొంత భూమి ఉంది, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయో వాళ్ళు రైతు కిందకు వస్తారు. భూమి ఉండి వ్యవసాయం చేస్తుంటే రైతు అవుతారు. వ్యవసాయం చేయకుండా వీళ్ళు వ్యవసాయం చేయలేకపోయి పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే వ్యవసాయం చేసే ఓపిక లేవచ్చు, లేదా మన పరిస్థితులను బట్టి మనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా కౌలు ఇస్తూ ఉంటారు, వాళ్ళని కౌలు రైతు కింద కన్సిడర్ చేస్తారు. మీరు రైతు అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది, కౌలు రైతు అయితే పక్క బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ 2వ పాయింట్ చూద్దాం. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు. మనకి సొంత భూమి ఉంది లేదా కౌలుకి ఇచ్చినా సరే మనకంటూ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, దాన్నే పాస్ పుస్తకం అంటారు. ఈ పాస్ పుస్తకానికి గ్యాస్ నెంబర్ ఇచ్చినట్టే ఈ పాస్ పుస్తకం నెంబర్ కూడా మన దగ్గర ఉంటుంది కదండి. మన దగ్గర మనం రైతు అయినా లేదా కౌలుకి ఇచ్చేసినప్పటికీ ఆ నెంబర్ని ఈ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ దగ్గర ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. తర్వాత 3ది సాగు చేస్తున్న భూమి వివరాలు. అంటే
ఇప్పుడు ఒక్కొక్కరికి అందరికీ ఒక ఎకరమే ఉండాలని లేదు, 2 ఎకరాలే ఉండాలని లేదు. అది ఎంత విస్తీర్ణంలో ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పాస్బుక్లోనే ఉంటాయి. ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్స్ మనకి ఇస్తూ ఉంటారు, విస్తీర్ణం ఎంత ఉంది అని. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. సర్వే నెంబర్ ఇక్కడ వేసిన తర్వాత కామా పెట్టి విస్తీర్ణం, ఇక్కడ మనకి బాక్స్లో సైడ్ ఇచ్చారనమాట. ఆ సర్వే నెంబర్ కామా విస్తీర్ణాన్ని ఇక్కడ ఈ లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫస్ట్ పాయింట్ రైతులకు ఎకరాకి 15,000 ఇవ్వడం కోసం ఫిల్ చేయాల్సిన ఒక ఫస్ట్ పాయింట్. దానిలోనే ఈ రైతు భరోసా పథకంలోనే రెండో పాయింట్ ఉంది, అదేంటో ఒకసారి మనం చూద్దాం. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇది అంటే మీరు రైతు చూసాం, కౌలుకి ఇచ్చిన రైతు కూడా చూసాం, మాకు అసలు పొలమే లేదు మేము కూలికి వెళ్తామనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా కూలి చేసుకునే వాళ్ళకి సంబంధించి ఈ సెకండ్ కాలం ఇవ్వడం జరిగింది. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు. మీరు దీనికి అర్హులైతే కనుక ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పైన కింద టిక్ చేయడానికి ఎవరికి ఆప్షన్స్ ఉండవు. రైతు కూలీనా లేదంటే కూలీగా చేస్తున్నారా, ఎక్కడైతే అక్కడ మాత్రమే టిక్ చేయాల్సి ఉంటుంది, మొత్తాన్ని టిక్ చేయకూడదు. ఇది ఎవరైతే చదువుకోకుండా ఉంటారో వాళ్ళు ఫిల్ చేయడం కోసం చెప్తున్న వివరాలు కాబట్టి కొంచెం క్లియర్గా చెప్తున్నాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు మీరు టిక్ చేస్తే మీరు ఇవ్వాల్సిన వివరాలు ఉపాధి హామీ కార్డ్ నెంబర్. ఎవరైతే కూలీగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది గవర్నమెంట్ నుంచి, దాన్నే ఉపాధి హామీ కార్డుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ కార్డ్ మీ దగ్గర ఉంటే ఆ కార్డ్ మీద ఉన్న డీటెయిల్స్ నంబర్ కావచ్చు ఏదైతే అది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్డ్ నెంబర్ అని అడిగారు కదా, ఆ నంబర్ని ఇక్కడ మనం పొందుపరచాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ మహాలక్ష్మి పథకం చూసాం, రెండవది రైతు భరోసా పథకం చూసాం. ఇక మూడో గ్యారంటీ ఏంటో చూసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు పథకం ఉంది. ఇందిరమ్మ ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. మరి దానికి ఎలా ఫామ్ ఫిల్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ కావాలని కోరిక తెలుసుకోవాలని ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో మనం ఈ ఫామ్లో చూద్దాం. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి, ఎవరికైతే ఇల్లు ఉండదో వాళ్ళ కోసం మాత్రమే అని ఇచ్చిన ఫస్ట్ లైన్. దానిలో పాయింట్ ఏంటంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఆల్రెడీ గవర్నమెంట్ ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసింది, లేదా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. దానికి సంబంధించి మీరు అందుకోవాలి అంటే ఈ ఆర్థిక సహాయం కావాలి అని అనుకుంటే ఇక్కడ ఒక టిక్ చేయాలి. ఏదైతే మీకు పథకం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్స్ ఇచ్చినప్పుడు. ఆ తర్వాత అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం. మనం చాలామంది అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ఉద్యమకారులుగా చాలామంది వెళ్ళారు అండ్ వాళ్ళందరికీ సరైన పథకాలు లేవు, కనీసం ఆదుకోవట్లేదు అని మనం అందరం చెప్తూనే ఉన్నాం. వాళ్ళకి అసలు కనీసం గుర్తింపు కూడా లేదు అనే విషయం మనం గమనిస్తూ వచ్చాం. గుర్తింపుతో పాటు ఇల్లు కూడా కావాలి అని ఒక కన్సిడరేషన్గా ఈ పాయింట్ని కూడా జత చేర్చడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. అమరవీరులు ఉద్యమకారులు, ఉద్యమ సమయంలో పాల్గొన్న వాళ్ళు, అదేవిధంగా అమరవీరులు, వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ కావాలో ఒకసారి చూసినట్లయితే అమరవీరుల కుటుంబం, మీరు అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. మనకు బాక్స్ ఇచ్చినప్పుడు ఈ పై ఫిల్ చేయకూడదు. మనకి ఇల్లు లేని వాళ్ళు ఒక కేటగిరీ అయితే, మీరు అమరవీరులకు సంబంధించిన ఉద్యమకారులు అయితే ఆ కుటుంబం అయితే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలంటే ఎవరైతే చనిపోయి ఉన్నారో అమరవీరుల పేరు, మీ ఇంట్లో ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ పేరుని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు పేరు మాత్రమే కాదు, అమరులైన సంవత్సరం అంటే ఏ సంవత్సరంలో వాళ్ళు చనిపోయారో ఆ సంవత్సరాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది దీని పక్కన. అదేవిధంగా ఎఫ్ఐఆర్ నంబర్, ఎందుకు వీళ్ళు అమరులయ్యారంటే వీళ్ళు ఇంతకుముందు పోరాడి ఉంటారు, వాళ్ళ మీద కొన్ని కేసులు అయ్యే ఉంటాయి కదా, లేదా వాళ్ళు అమరులైనప్పటికీ కూడా ఒక ఎఫ్ఐఆర్ నంబర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే అమరులు అయిన వాళ్ళ కుటుంబాలునే మీ దగ్గర ఆ కాపీ పెట్టుకుంటారు. సో ఆ ఎఫ్ఐఆర్ నంబర్ని ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అమరులైన ఎవరికైనా సరే డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉంటుంది, ఆ డెత్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ కాలంలో ఏమేమి వేయాలి, ఒకవేళ అమరవీరుల కుటుంబం అయితే వాళ్ళ పేరు, వాళ్ళ అమరులైన సంవత్సరం, చనిపోయిన సంవత్సరం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ నంబర్, అమరులు అయితే వాళ్ళకి సపరేట్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తారు, అది డెత్ సర్టిఫికేట్ నెంబర్. 4 విషయాలు మీరు ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది అమరులైన కుటుంబాలకి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, మీరు ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవును కాదు అని 2 ఆప్షన్స్ ఇచ్చారు. అవునైనా కాకపోయినా మీకు ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తింపు కోసం ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే ఇది కాబట్టి ఇదంతా కూడా ఈ కాపీస్ అన్నీ కూడా అవునా కాదా అని మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవునా కాదా అనే విషయాలు మీరు ఇక్కడ కన్ఫర్మ్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అవును కాదు, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే అవును, లేకపోతే కాదు. ఒకవేళ అయ్యిందనుకోండి, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ మరియు ఆ సంవత్సరం ఏ సంవత్సరం, ఒకవేళ మీరు ఉద్యమంలో పాల్గొని ఉంటే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఏ సంవత్సరంలో పాల్గొన్నారో డీటెయిల్స్ ఉంటాయి కదండి, అవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ జైలుకు వెళ్తే ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. ఫస్ట్
ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ఏంటి, ఏ సంవత్సరంలో, అది ఫిల్ చేయాలి. లేదు ఇంకా దానికి సంబంధించి జస్ట్ ఉద్యమంలో వెళ్ళిన టైంలో ఎఫ్ఐఆర్ వరకే కాకుండా ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ జైలు వరకు వెళ్ళి ఉంటే కనుక వాళ్ళు ఏ ఫామ్స్ ఫిల్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. జైలు పేరు, ఏ జైల్లో అయితే వాళ్ళు ఉన్నారో, ఒకవేళ జైలుకు వెళ్తే వాటి వివరాల్లో జైలు పేరు, ఏ జైల్లో అయితే ఉన్నారు, స్థలం, ఆ జైలు ఎక్కడుందనే స్థలం రాయాలి. ఇక్కడ శిక్షకి సంబంధించిన వివరాలు, అంటే శిక్ష ఏ శిక్ష అంటే నంబర్స్ ఇస్తారు, దీనికి సంబంధించి ఈ సెక్షన్లో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అనే పాయింట్. అదొకటైతే శిక్ష కాలం అడుగుతున్నారు. ఇక్కడ మనం సైడ్ చూస్తే చిన్న పక్కన బ్రేసెస్లో ఇవ్వడం జరిగింది ఎంతకాలం. కొంతమందికి కొన్ని రోజులు ఇవ్వచ్చు, నెలలు ఇవ్వచ్చు, లేదా సంవత్సరాల తరబడి ఉంటుంది. అండ్ ఈ టైంలో మ్యాక్సిమం కొన్ని రోజుల నెలల అనేది మనకు డీటెయిల్స్ ఉంటాయి ఎఫ్ఐఆర్ కాపీలో కావచ్చు. ఆ డీటెయిల్స్కి సంబంధించి మన దగ్గర ఏ పేపర్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్లో శిక్షకు సంబంధించిన వివరాలని ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. సో మనం సెకండ్ పేజీలో అయితే చూసాం కదా, అందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎవరికైతే అంటే అర్హులైన కుటుంబానికి ఇస్తారు, ఎవరికైతే ఇల్లు లేదో వారికి. ఉద్యమంలో పాల్గొన్న అమరులైన వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు కూడా ఇస్తారు. సో తర్వాత పేజీ కూడా చూద్దాం, అది ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. థర్డ్ పేజ్ ప్లీజ్. ఇప్పుడు మనం థర్డ్ పేజ్లో చూసినట్లయితే ఇందాక ఇల్లు ఎవరికి కావాలి అనేది, ఈ గృహజ్యోతి పథకాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. గృహజ్యోతి పథకం వచ్చేసి కరెంట్ బిల్లులు కూడా ఇస్తాము అనేసి చెప్పడం జరిగింది కదా. ఆ కరెంటు బిల్లులు వాళ్ళు ఇస్తామని చెప్పినప్పుడు ఎంత లోపు అయితే వాళ్ళు ఇస్తారో అది కూడా పొందుపరిచారు. ఆ డీటెయిల్స్ కోసమే ఈ కాలం అనమాట. ఈ గృహజ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్. సో మనకు ఆ కండిషన్ కనిపిస్తుంది, 200 యూనిట్లు కుటుంబానికి ఇస్తామని చెప్పారు. దానికి ఏమేమి డీటెయిల్స్ వాళ్ళు అడుగుతున్నారో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం, ఎంత మీరు విద్యుత్ వాడుతున్నారు, ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు అని అడుగుతున్నారు. 100 యూనిట్లు అయితే ఇక్కడ టిక్ చేయండి. 100 కంటే ఎక్కువ 200 లోపు మీరు వాడుతున్నట్లయితే కరెంట్ని ఇక్కడ టిక్ చేయాలి. లేదు 200 యూనిట్ల కంటే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది అంటే ఇక్కడ టిక్ చేయాలి. సో ఇది అర్థమైంది కదా, 3 బాక్సెస్ ఇచ్చారు. 100 యూనిట్ల, ఆ తర్వాత 200 యూనిట్ల కంటే ఇంకా ఎక్కువ 3 బాక్సెస్లో మీకు ఎలా అయితే పవర్ బిల్ వినియోగం కిందకు వస్తుందో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక 2-3 నెలలకైనా మీకు విషయం తెలుస్తుంది కదండి ఎంత వాడతారనేది, అలా బేరీజ్ వేసుకొని వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక పథకం మనం చూద్దాం, చేయూత పథకం. ఈ చేయూత పథకం అని మనం ఒకసారి చూస్తే కనుక చాలామంది ఒంటరి మహిళలు, వాళ్ళు ఒంటరిగా కుటుంబాన్ని పోషణ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక పర్టికులర్గా డబ్బు సంపాదన అంటూ ఉండరు, చాలా ఇబ్బంది పడుతుంటారు. మనం చుట్టుపక్కల కొంతమంది ఇళ్లలో గమనిస్తూ ఉంటాం. అదే కాకుండా వృద్ధాప్యం వచ్చేసి ఏం చేసుకోలేక పిల్లలు కూడా పట్టించుకొని వాళ్ళు ఉంటారు. ఆ అన్నిటినీ పాయింట్స్ ఏవేవి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో ఈ గృహజ్యోతి పథకంలో ఫస్ట్ పాయింట్ మనం చూసాం కదా ఎన్ని యూనిట్లు అని. సెకండ్ పాయింట్ చూద్దాం, గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీటర్ పెడతారు, ఆ మీటర్ కంటే ఒక నంబర్ ఇస్తారు, అది మన కరెంట్ బిల్లు ఉంటుంది. లేదంటే మీటర్ మీదనే ఆ నంబర్ కూడా రాస్తూ ఉంటారు, అది మనం ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. ఈ సెకండ్ పాయింట్లో ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మీటర్ కనెక్షన్ సంఖ్య ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సరే, ఈ గృహజ్యోతి పథకాన్ని మనం చూసాం కదండి, 100 యూనిట్లు కంటే లోపు వాడుతున్నారా, లేదా 100 యూనిట్ల పై నుంచి 200 లోపు వాడుతున్నారా, లేదంటే 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నారా అని 3 బాక్సులు ఇచ్చారు. ఏది కరెక్ట్ అయితే అది రాయాలి. ఈ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు సంఖ్య ఇవ్వకపోతే అది ఎక్కడ ఏంటి తెలియకుండా మీకు ఆ పథకాన్ని మిస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రాయాలి. ఇక చేయూత పథకం కింద మనం చూద్దాం. నెక్స్ట్, ఈ చేయూత పథకంలో మనం గమనించినట్లయితే ఒకవేళ దివ్యాంగులు ఎవరికైనా అంగవైకల్యం కలిగి ఉంటే వాళ్ళు ఇక్కడ టిక్ చేయాలి. అయితే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదండి, సదరం సర్టిఫికేట్ నెంబర్ అంటారు, ఆ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ లైన్లో. ఒకవేళ వేరే ఇతర ఏమేం కాలమ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. దివ్యాంగులకి సపరేట్ కాలం ఇచ్చారు. ఈ సెకండ్ పాయింట్లో ఇతరులు ఎవరెవరు, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే, అంటే మీరు దేని కిందకు వస్తారో ఒకసారి మనం చూద్దాం. వృద్ధాప్య, ఒకవేళ మీరు వయసు పెరిగి ఆ చేయూత పథకం మీకు కావాలి అంటే వయసు పెరిగిన వాళ్ళైతే ఇక్కడ వృద్ధాప్యానికి టిక్ చేయాల్సి ఉంటుంది. గీత కార్మికులు కూడా మీకు ఐడియా ఉంటుంది, ఒకవేళ మీరు గీత కార్మికులు అయితే కనుక ఇక్కడ టిక్ చేయాలి. ఏదైనా దీనిలో మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏదైతే మీ డీటెయిల్స్ ఫామ్ ఫిల్ చేస్తారో ఆ పథకాలకు మాత్రమే వర్తింపు ఉంటుంది. లేదు అన్నిటి టిక్కులు కొడితే మాత్రం దీన్ని మీరు ఒక్కొక్కసారి ఈ ఫామ్ ఫిల్ చేసే దానిలో వాళ్ళు ప్రతిదీ వెళ్ళి చెక్ చేసుకోలేక తీసేస్తారు. కాబట్టి మీరు దేనికి అర్హులో దాని మీదే టిక్ చేయడం చాలా ఉత్తమమైన విషయం.
సో ఇప్పటి వరకు మనం పథకాలు అన్నీ చూసాం కదండి. చివరగా మనం చూస్తున్నాం చేయూత పథకం. ఈ చేయూత పథకం కింద నెలకి 4,000 రూపాయలు ఇస్తారు. ఒకవేళ దివ్యాంగులై ఉంటే వాళ్ళ పింఛన్ వచ్చేసి 6,000 రూపాయలు పొందడానికి వాళ్ళు అర్హులుగా ఉన్నారు అనే విషయం ఈ కింద అవసరాలు కావాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వయసు మీద కూడా ఆల్రెడీ వాళ్ళకి పింఛన్ వస్తూ ఉంటే కనుక దీని మీద మళ్ళీ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ప్రతి నెల పింఛన్ తీసుకుంటున్నట్లయితే కనుక, లేదు మీకు పింఛన్ ఇంతకుముందే కార్డ్ అప్లై చేసి ఉంటే ప్రత్యేకంగా ఇది అవసరం లేదు. ఎందుకంటే రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉంటేనే ఇవి వర్తిస్తాయి అన్నారు కదా, ఆ పర్టికులర్ పాయింట్లోనే ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది. పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని. ఇందులో మనం ఫస్ట్ పాయింట్ చూద్దాం, దివ్యాంగులు. ఒకవేళ దివ్యాంగులు ఎవరైనా అంగవైకల్యాలతో ఉన్న వాళ్ళైతే మనం వాళ్ళని దివ్యాంగులను మెన్షన్ చేస్తాం. వాళ్ళైతే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వీళ్ళకి ఒక కార్డ్ ఇస్తారు. ఒకవేళ దివ్యాంగులు అయి ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటుంది, అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్ నెంబర్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చేయూత పథకం కింద రకరకాల కేటగిరీస్ అనేది చేయడం జరిగింది. ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. మొదటిది వృద్ధాప్య. ఇందాక వృద్ధాప్య పెన్షన్ ఉన్న వాళ్ళైతే అవసరం లేదని చెప్పారు కదండి. ఒకవేళ మీకు వృద్ధాప్య పెన్షన్ కనుక రాకపోతూ ఉన్నట్లయితే మాత్రం ఈ వృద్ధాప్యం దగ్గర మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది పక్కన ఇచ్చిన బాక్స్లో. ఆ తర్వాత గీత కార్మికులు, వీళ్ళు కూడా గీత కార్మికులకు కూడా చేయూత పథకం వర్తిస్తుంది కాబట్టి ఒకవేళ మీరు గీత కార్మికులై మీరు ఇబ్బందులు పడుతుంటే కనుక ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. లేదు డయాలసిస్ బాధితులు వాళ్ళైతే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. బీడీ కార్మికుల జీవన భృతి కోసం అయితే, బీడీ కార్మికులు ఉంటారు మనకు చాలా మంది తెలుసు, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళైతే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒంటరి మహిళ జీవన భృతి, ఎవరైతే ఇంట్లో ఒక్కళ్ళే కుటుంబ పోషణ చేయలేక బాధపడుతూ ఉంటారో వాళ్ళని ఒంటరి మహిళలుగా కన్సిడర్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం అయితే మాత్రం ఈ వృత్తి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత వితంతువులు, భర్త లేక ఇబ్బంది పడతారు, కుటుంబ పాలన లేదా ఏదన్నా ఇబ్బందిగా ఉన్న వాళ్ళైతే మాత్రం వితంతువులు అయితే ఇక్కడ టిక్ చేయాలి. చేనేత కార్మికులు అనే కాలం ఇక్కడ కనిపిస్తుంది. చేనేత కార్మికులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ మీరు చేనేత కార్మికులు అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళైతే ఈ బాక్స్లో ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఫైలేరియా వ్యాధితో బాధపడుతుంటే కనుక మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ బీడీ టేకేదారు జీవన భృతి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మాత్రం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాయింట్లో మనం తీసుకొని మొత్తం వివరించడం జరిగింది. ఎక్కడ ఎలా ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలని మొత్తం మనం చూసాం. ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన పిక్చర్ని మనం ఇక్కడ చూస్తున్నాం, కాంగ్రెస్ రిలీజ్ చేసింది. చివరిగా ఇది మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనకు సంబంధించి సర్టిఫికేట్ ఎలా ఫిల్ చేయాలని ఇప్పటివరకు మనం చూసాం కదా. ఈ ఫామ్ అంతా మనం ఫిల్ చేసిన తర్వాత మనకి గ్రామంలో సర్పంచ్ ఉంటారు కదా, ఆ గ్రామ సర్పంచ్ వార్డ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ వార్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత చివరిగా రసీదిస్తారు. అదొకసారి మనం చూద్దాం. సో చివరి పేజీని మీరు చూసారు కదా, ఈ చివరి పేజీలో ఇంతవరకు మీరు ఫిల్ చేసిన డాక్యుమెంట్స్, మరి ఇన్ని ఫామ్స్ ఫిల్ చేసినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి కదండి. అయితే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్కి సంబంధించిన కాపీలు తీసుకోవాలి, ఆ కాపీలని జత చేయాల్సి ఉంటుంది. ఈ పేపర్లు 4 ఉంటాయి, వీటితో పాటు ఒక పిన్ కొట్టాలి. అది మన జతపరచవలసిన ప్రతులు అని ఒక 2 పాయింట్స్ని ఇవ్వడం జరిగింది. అవి 2 ఏమేంటి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ ప్రతి. సో ఈ ఏవైతే పథకాలు 6 ఉన్నాయో ఈ పథకాలని పొందడానికి అర్హులుగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అర్హులు అని చెప్పి ఇప్పటివరకే మన ప్రభుత్వం నుంచి చాలా వరకు గైడ్ లైన్స్ అందరికీ తెలిసాయి. తెలియకపోయినా ఒకసారి మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కన్ఫర్మ్గా అటాచ్ అయి ఉండాలి. దాని దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఆ ఫామ్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటి కలిపి ఇదే అనే వర్షన్ కూడా చెప్తున్నప్పటికీ ఈ ఫామ్స్ ఫిల్ చేసి మీరు ఇవ్వచ్చు. సో ఈ పైన మనం ఏవైతే డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నామో అవన్నీ వాస్తవమే అని ధృవీకరిస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఫామ్ ఫిల్ చేయడం ఎలాగో చెప్పాను కదా, ఈ ఫామ్ అన్ని మీరు ఫిల్ చేస్తున్నారు, అవన్నీ నిజము అని నేను ఒప్పుకుంటున్నట్టు ఒక సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సంతకానికి సంబంధించి ఇక్కడ ఒకవేళ మీరు సంతకం చేయడం రాకపోయినా వేలిముద్ర ఆప్షన్ కూడా ఉందండి. సంతకమైనా చేయొచ్చు, వేలిముద్రైనా చేయొచ్చు. ఈ ప్లేస్ మనకి ఇచ్చారు కదా, ఈ ప్లేస్లో సంతకం లేదా వేలిముద్ర చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అయితే ఆ సంతకం చేసిన తర్వాత పేరు, ఏ రోజైతే ఈ ఫామ్ మీరు ఫిల్ చేసి ఇస్తున్నారో ఆ తేదీ కూడా ఇవ్వాలి. అంటే మీరు కాలం ఫిల్ చేసి ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆ తేదీ కూడా ఇస్తే, నేను ముందు రోజే నేను చాలా రోజుల క్రితం ఇచ్చానని ఒక ప్రూఫ్ కావాలి కాబట్టి డేట్ని కూడా మనం చాలా వరకు తేదీని మెన్షన్ చేస్తూ ఉంటాం. ఈ సంతకం వేలిముద్ర ఇచ్చిన తర్వాత పేరు తేదీని అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఈ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చిన తర్వాత 4 పేపర్లలో ఏవైతే 6 గ్యారంటీలకు సంబంధించిన వివరాలు మీరు దేనికి అర్హులో వాటిని టిక్ చేసిన తర్వాత ఇవన్నీ నేను కరెక్ట్గా ఫామ్స్ ఫిల్ చేశాను అని సంతకం చేసి ఈ ఆధార్ రేషన్ అనే 2 పాయింట్స్ని కూడా మనం పేపర్లని అటాచ్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు జీపీ లేదా వార్డ్
ఎక్కడ మనకి గ్రామాలలో సర్పంచ్ వ్యవస్థ ఉంది కదా, అక్కడ వాళ్ళు మనకు సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ అథారిటీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ కనుక మనం అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసి ఇస్తే ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీదు మనం మొత్తం ఏవైతే ఫిల్ చేసి ఇస్తామో, మనం ఫిల్ చేసామని మనకి దానికి సంబంధించిన రసీదు కావాలి కన్ఫామ్గా, మనం ఫిల్ చేసి ఇచ్చాము అనే దానికి ఒక పేపర్ మన దగ్గర ఉండాలి. ఆ పత్రాన్నే రసీదు అంటాం కదా, ఆ రసీదు పత్రంకి సంబంధించింది ఇదనమాట. ఇదంతా మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫిల్ చేసి ఈ రసీదు పేపర్ని మీకు ఇస్తారు. ఈ రసీదు పేపర్లో ఏమేమి ఉంటాయో ఒకసారి మనం చూస్తే కనుక ఈ జీపీ వార్డు కోడ్ ఉంటుంది కదండి. ప్రతి గ్రామ వార్డు వ్యవస్థలో ఉన్నప్పుడు దానికి ఒక కోడ్ అంటే అటాచ్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ఏ వార్డుకి సంబంధించింది తెలుసుకోవడం కోసం ఇక్కడ ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు సంఖ్య, దీనికి కూడా నంబరింగ్ ఇస్తారా అనే విషయాలని మాత్రం మీరు అక్కడికి వెళ్ళి ఈ పేపర్ సబ్మిట్ చేసిన టైంలో దరఖాస్తు సంఖ్య అనేది కూడా ఇస్తారు. అదేవిధంగా ఒకవేళ మీరు ఇంట్లో పెద్దగా ఉన్న మేల్ అనుకోండి, మీ పేరు ఇక్కడ వస్తుంది. లేదు ఇంట్లో ఫీమేల్ కనుక ఇది సబ్మిట్ చేసి ఇంట్లో ఎవరు లేక ఉంటే కనుక వాళ్ళ పేరు ఉంటుంది. లేదు తండ్రిగా సబ్మిట్ చేస్తారు, లేదు భర్తగా, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ భర్తగా కూడా సబ్మిట్ చేస్తారు. వాళ్ళైతే మాత్రం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది 2 కాలమ్స్ని ఫిల్ చేస్తారు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం అని మనకు 6 పథకాలు ఉన్నాయి. ఇంద్రమ్మ ఇళ్ళు, గృహజ్యోతి పథకం, చేయూత పథకం. వీటి కోసం దరఖాస్తులు మేము స్వీకరిస్తున్నాం అనేది ఏవైతే మనం పైన ఫిల్ చేసి ఉంటాం కదా, ఆ ఫిల్ చేసిన దానిలో దేనికోసం ఫిల్ చేసామని ఇక్కడ టిక్ చేస్తారనమాట ఈ బాక్సుల్లో. సో ఇదే కాకుండా గ్రామం లేదంటే మున్సిపాలిటీకి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు. వార్డ్ నంబర్, మండలం, జిల్లా, తేదీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుందండి. ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నీ తెలిసిన అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళే ఫిల్ చేసి ఈ రిసిప్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మీ ఊర్లో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికార వ్యవస్థ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఇస్తే కనుక ఈ ఫామ్ వాళ్ళు ఫిల్ చేసి మీకు ఇస్తారు. ఈ ఫైనల్గా రసీదు పత్రం అనేది. ఇక అధికారి సంతకం, ఖచ్చితంగా ఇప్పుడు అధికారి సంతకం ఇచ్చారు కాబట్టి ఆ అధికారులు ఎవరైతే అఫీషియల్గా గవర్నమెంట్ అధికారులు ఉంటారో వాళ్ళ సంతకం కన్ఫామ్గా ఉండాలి. కాబట్టి ఈ పేపర్ అంతా రసీదు పత్రానికి సంబంధించినంతా వాళ్ళే ఫిల్ చేసి ఇస్తారని మనం క్లారిఫై చేసుకోవచ్చు. పేరు, ఎవరైతే అధికారి సంతకం చేస్తున్నారు కదా ఆ అధికారి పేరు రాయాలి, ఆయన ఏ హోదాలో ఉన్నారో రాయాలి. ఇప్పుడు అధికారులకి ప్రతి ఒక్క అధికారికి కూడా ఒక స్టాంపు అంటూ ఉంటారు, ఇక్కడ ఒక ముద్ర వేస్తారు, అది ఎవరు అని ప్రూవ్ చేయడం కోసం. అది ఇక్కడ వాళ్ళు వేసి ఈ రసీదుని మీకు ఇస్తారు. 6 గ్యారంటీలకు సంబంధించి ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎలా ఫిల్ చేయాలి, చదువు జస్ట్ కొంచెం చదువుకొని రాయడం వచ్చి ఉన్నా సరే మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ఎలా ఫిల్ చేయాలి. చాలామంది మోసపోతున్నారండి, బయటికి వెళ్ళి పర్ఫెక్ట్గా ఫామ్ ఫిల్ చేయలేక దానికి కూడా డబ్బులు వెచ్చిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా వరకు తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడం కోసం ఈరోజు వీటన్నిటిని ఎలా ఫిల్ చేయాలని మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక అధికారి దగ్గరికి వెళ్ళండి తప్పితే మధ్యలో ఉన్న ఎవరిని కూడా మీరు త్వరగా నమ్మేసి ఇదే కరెక్ట్ అని అనుకోకుండా మీకు మీరుగా స్వయంగా చేసుకుంటేనే మీకు కొంచెం ప్రశాంతంగా ఊరటగా ఉంటుంది, ఒక నమ్మకం కూడా ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఈ పత్రాలు ఎలా ఫిల్ చేయాలి అని. కీప్ వాచింగ్ BRK న్యూస్.